కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము ధ్యానిద్దాం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పని గురించి మేము చెవులారా వినియున్నాం. మా పితరులు దాన్ని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహువ వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబునకు పూర్ణరక్షణ కలగనాజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామము వలనే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొన్ను. నా కత్తెను నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్ము రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మును వెనుకకు పారజేయుచున్నావు. మమ్మును ద్వేషించు వారిని ఇష్టమొచ్చినట్లు మమ్మును దోచుకునుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మును అప్పగించి ఉన్నావు. అన్యజనుల్లోనికి మమ్మును చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవు నీ ప్రజలను అమ్మివేయనున్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు. అన్యజనుల్లో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజల తలాడించుటకు కారణముగాను మమ్మును ముంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించి వారి మాటలు వినగా శత్రువులను బట్టియు పగ తీర్చుకుని వారిని బట్టియు నేను దినమెల్లా నా అవమానమును తలపోసుచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు. గాఢాంధకారము చేత మమ్మును కప్పియున్నావు. మా దేవుని నామమును మేము మరిచియున్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము. నీవేలా నిద్రించుచున్నావు? లెమ్ము, నిత్యము మమ్మును విడనాడకము. నీ ముఖమును నీవేలా మరుగుపరిచి ఉన్నావు? మా బాధను, మాకు కలుగ హింసను నీవేలా మరిచి ఉన్నావు? మా ప్రాణము నేలకు కృంగియున్నది. మా శరీరము నేలను పట్టియున్నది. మా సహాయమునకు లెమ్ము. నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము. ఆమేన్.